టీఆర్ఎస్వి విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీకు కూడా కొద్దిగా ఆకలి అవుతున్నట్టుంది, కనబడతా ఉంది. కాబట్టి క్లుప్తంగానే ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇప్పుడే పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పిందంతా మీరు సావధానంగా విన్నారు. దేశపతి శ్రీనివాస్ గారు చెప్పింది ప్రస్తుతం ఉద్యమ సమయంలో ఏం జరిగింది, తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఏ రకంగా బంగారు తెలంగాణ నిర్మాణం వైపు అడుగులు వడివడిగా పడుతున్నాయనే విషయాన్ని, ఆ విషయాల్లోకి వచ్చే ముందు మీరందరూ విద్యార్థి మేధావులుగా, అవగాహన ఉన్నవారిగా, విద్యావంతులుగా 10 మందికి ఓర్పుతో నేర్పుతో సంభాషించి మీ చాతుర్యంతో మీ విజ్ఞానంతో వారిని మెప్పించే సత్తా ఉన్నవారు కాబట్టి మీకు కొన్ని విషయాలు కూడా మీతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో 70 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం ఈరోజు 29 రాష్ట్రాలు ఉన్నాయి. మనం అతి పిన్న వయసు కలిగిన రాష్ట్రం, అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రం భారతదేశంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం. మనకంటే ముందు సరిగ్గా 13 సంవత్సరాల ముందు 2001వ సంవత్సరంలో ఈ దేశంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి 2001లో. తదనంతరం 13 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ తెలంగాణ విద్యార్థి యోధుల త్యాగాలు, శ్రీకాంతాచారి, సువర్ణ, యాదిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఎంతోమందికి చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఎంతోమంది విద్యార్థి యోధుల త్యాగాలు, వారి అమరత్వం ప్రజల పూర్తిస్థాయి సబ్బండ వర్ణము కదిలి సకల జనుల సమ్మెలాంటి అపురూపమైన దృశ్యాలన్నిటికో వేదిక అయిన తర్వాత విధి లేక కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ అనివార్యత ఏదైతే తెలంగాణ సమాజం సృష్టించిందో గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో, దాని నుంచి తప్పించుకుంటే రాజకీయంగా ఖతమవుతామని తెలుసు కాబట్టి ఆనాడు దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిన విషయం మీకు తెలిసిందే. అయితే ఈరోజు నేను ఆ 3 రాష్ట్రాలను ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నామంటే, ఒకసారి కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే ఏం జరుగుతూ ఉందో చెప్పేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాంటెక్స్ట్ ఏంటి అంటే, దయచేసి కూర్చోవాలి, మా ఫోటోలు గిటోలు బంద్ చేయండి, కొద్దిగా వినండి, ఫోటోలు అవి బంద్ చేయండి. ఆ సెల్ ఫోన్లో వచ్చిన కాడికి ఆ సెల్ ఫోన్లు కూడా దయచేసి సైలెంట్గా పెట్టండి, బంద్ అన్న పెట్టండి. 2001లో ఏర్పడ్డ 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 రాష్ట్రాలు ఇంకా కూడా బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఇంకా కూడా తమ ప్రయాణాన్ని ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్తో నడుపుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణ నిన్నగాక మొన్న ఒక 2-3 నెలల కింద అనుకుంటా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఛత్తీస్గఢ్కు పోయి, రాయ్పూర్కి పోయి కొత్త కార్యాలయాలు ప్రారంభించి వచ్చిండు. ఇంకా కూడా ఆ రాష్ట్రం కుదుటపడుతున్నది. ఉత్తరాఖండ్ అట్లే ఉన్నది, జార్ఖండ్ అట్లే ఉన్నది, ఇంకా కొత్తగా ఇప్పుడిప్పుడే కుదుటపడతా ఉన్నారు. కానీ 3 ఏళ్ల కింద తన ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ ఉన్నదో అర్థం చేసుకునే ముందు ఆనాటి నేపథ్యాన్ని కూడా ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని అనుమానాలు, ఎన్ని అపనమ్మకాలు, ఎన్ని రకాల ఆందోళనలు, మానసిక ఆందోళనలు, ఏమవుతుందో ఈ రాష్ట్రం వస్తే, ఏం జరుగుతుందో, మనం అనుకునేవన్నీ అవుతాయా లేక ఇది కూడా ఒక విఫల ప్రయోగం అవుతుందా అనే ఒక అనుమానాలు రేకెత్తించే విధంగా ఎన్ని రకాల దాడులు. ఆనాడు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించే ముందు 2001కి ముందు కొన్ని వందల గంటలు, వేల గంటలు ఎంతోమందితో చర్చించిన తర్వాతనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ సమాజంలో ఉండే అపనమ్మకం, అవిశ్వాసం, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ మీద, రాజకీయ నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద తెలంగాణ అనే నినాదాన్ని కేవలం వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాడుకుంటారు. కానీ ఆ రాష్ట్ర ఏర్పాటు గురించి చిత్తశుద్ధి లేదు, మా గురించి, మా బాగోగుల గురించి కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అనే ఒక విశ్వాసం ఆనాడు టీఆర్ఎస్ ఏర్పడక ముందు ప్రజల్లో సుదృఢంగా ఉన్నది. ఎందుకున్నది అని ఆలోచిస్తే చరిత్రలోకి పోవాల్సి వస్తుంది. చరిత్రలోకి పోతే ఇంతకుముందు పెద్దలు దేశపతి గారు చెప్పినట్టు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా. ఆయన పెద్ద మనిషి. ఈరోజు నిజంగా ఆయన లేని లోటు ఎవరు కూడా తీర్చలేని లోటు. ఏ సందర్భంలో ఏ అనుమానం ఉన్నా, ఏ సబ్జెక్ట్ అయినా సార్కి ఫోన్ చేసి, సార్కి అప్పుడు ఏం జరిగింది సార్ అంటే గడగడ చెప్తుండే. మొత్తం చర్విత చిన్నంగా అసలు పూర్తి స్థాయిలో అర్థవంతంగా అర్థమయ్యేటట్టు హృదయానికి హత్తుకునే విధంగా ఆయన చెప్పేటట్టు. సార్ చెప్పిన మాట ఒకటి, మా అందరం కూడా ఎంతోమంది ఆయన సహచర్యంలో కొంత విలువైన సమయం గడిపిన వాళ్ళం ఎంతోమంది మీ వేదిక మీద ఉన్నాం. వారితో కలిసి ప్రయాణం చేసే
అదృష్టం భాగ్యం కూడా కలిగిన వాళ్ళం ఎంతోమంది మీ వేదిక మీద ఉన్నాం. ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే, తెలంగాణకు నెంబర్ 1 శత్రువు ఈరోజు కాదు, ఏ రోజైనా మొదటి నుంచి తెలంగాణకు నెంబర్ 1 శత్రువు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అది అంటే, తెలంగాణను బలవంతంగా ఇష్టం లేకపోయినా, ఈ ప్రాంత ప్రజలకు ఇష్టం లేకపోయినా బల్మీటికి ఆ రోజు బలవంతంగా పెళ్లి చేసింది, ఆంధ్రను తెలంగాణను ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా కలిపింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా చెప్పాలంటే 56లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడవచ్చు కాక, కానీ 56లో ఏర్పడక ముందే 1952లోనే అప్పటికే ప్రత్యేక తెలంగాణ ఉండాలి అనే ఉద్యమం ఆనాడు ప్రారంభించింది విద్యార్థులు. అప్పటి విద్యార్థులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అనుకుంటా, ఎప్పుడు జయశంకర్ సార్ చెప్పేది. ఆనాటి ఉద్యమంలోనే, అప్పటి ఉద్యమంలోనే ఆరుగురు విద్యార్థులను ఆనాడు అప్పుడు జరిగిన పోరాటంలో వారు కూడా పోలీస్ కాల్పుల్లో చనిపోవడం జరిగింది. సిటీ కాలేజీలో, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాదు, సిటీ కాలేజీలో. ఇది 52లో. ఆ తర్వాత ప్రజాభిప్రాయాన్ని ధిక్కరిస్తూ, బేఖాతరు చేస్తూ ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇక్కడ ఉన్న పాలకులను ఒప్పించి మెప్పించి నయాన్నో భయాన్నో బెదిరించి మొత్తానికి కలిపి తెలంగాణకు తీరని ద్రోహాన్ని తలపెట్టింది. చేసిన మొట్టమొదటి ద్రోహం కాంగ్రెస్ పార్టీ 56లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు. 12 సంవత్సరాల పాటు 56 నుంచి 68 దాకా ఎన్నో అనుమానాలు, ఎన్నో అపనమ్మకాలు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి విశ్వాసం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ బలవంతపు కాపురం నడిచింది. 68లో మళ్ళీ ఒకసారి విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇద్దరూ గలం విప్పితే, ఇద్దరు రోడ్డుకి ఎక్కితే చాలామందికి ఒక తెలియని విషయం. చాలామంది అనుకునేది ఏంటంటే అప్పుడు చెన్నారెడ్డి నడిపిండు ఉద్యమం అని. చెన్నారెడ్డి నడపలే, మరి చెన్నారెడ్డి నడపలే. చెన్నారెడ్డి తర్వాత వచ్చిండు. అప్పటి కవులు, గాయకులు, మన సీనన్న లాంటి వాళ్ళు పాటలు రాసినప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మొదట విద్యార్థులు అదే రకంగా ఉద్యోగులు ప్రారంభించిన ఉద్యమంలోకి ఆయన రాకపోతే, అక్కడక్కడ మాట్లాడుతున్నట్టు తప్ప వస్తలేడు, రాకపోతే అప్పుడు పాటలు రాసింది కవులు, రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని అప్పుడు పాటలు రాస్తే, అప్పుడున్న పరిస్థితుల్లో ఆనాడు ఆయన తర్వాత వచ్చి జమ అయింది తప్ప ముందుండి నడిపినోడు కాదు. సరే వచ్చిండు, వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందో మీకు తెలుసు. 68 నుంచి 71 వరకు ఉద్యమం తీవ్రమైన స్థాయిలో జరిగింది. ఆనాడు ఇప్పుడున్నట్టు సోషల్ మీడియా లేదు, పేపర్లు లేవు, పత్రికలు లేవు, టీవీలు లేవు, ప్రసార మాధ్యమాలు ఇంత విస్తృతంగా లేవు. మరి ప్రజల దగ్గరికి కేవలం ఆనాడు ఆ సమాచారాన్ని చేరవేసింది గ్రామాన ఉన్న విద్యార్థి సోదరుల విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆనాటి విద్యార్థి సోదరులు వారు నడిపిన ఉద్యమం తీవ్రమైతే తట్టుకోలేని ప్రభుత్వం చాలా చోట్ల ఆనాడు కూడా పోలీస్ కాల్పులకు తెగబడ్డది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.